దేశవ్యాప్తంగా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమం కోసం చర్చ జరుగుతుంది. సరే, అయితే ఇదంతా బీజేపీ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి కుట్ర, కమ్యూనిస్ట్ పార్టీలు దీని వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక నెరేషన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? ఎందుకు అంత అసంతృప్తి వచ్చింది అనుకుంటా? ఈ మూమెంట్ను వెనక పక్క కమ్యూనిస్టులే ఉండి నడిపిస్తున్నారు అని అంటే అది నిజమే అయితే ఆనందపడేటి వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి ఘోరాలపైన నేరాలపైన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల వాయిస్ వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ మా వాయిస్ అంత బలమైనటువంటి వాయిస్గా రాలేదు. కానీ ఈరోజు జెన్జీ బ్యాచ్ ఏదైతే యూత్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సప్రెషన్ అంగీకరించలేకపోతున్నారు. జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు. అట్లా వచ్చినటువంటి మూమెంటే తప్ప దీనికి వెనక పక్క కమ్యూనిస్ట్ పార్టీలు ప్రొవోకేట్ చేసి మీరంతా పోండి అంటే అలాంటప్పుడు అట్టయితే మా విద్యార్థి సంఘాలు, మా యువజన సంఘాలు ఫీల్డ్లో బ్రహ్మాండమైనటువంటి పోరాటాల్లో మేము ఉండాలి. కానీ అది కరెక్ట్ కాదు. యూత్లో ఉన్నటువంటి అసహనం ఏదైతే ఉందో దానికి కమ్యూనిస్టులు ఇంకోటి కాదు. మరి కమ్యూనిస్టులు అయితే మీ రూపా గంగూలీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీనా, మీ బీజేపీ ఎంపీ ఈరోజు మీ ఏబీవీపీ వాళ్ళు కూడా ఖండించారు. ఏంటి వాళ్ళు ఏమన్నా ఏఐఎస్ఎఫ్లోనో ఏఐవైఎఫ్లోనో లేదా కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు ఏమన్నా పనిచేశారా? కాబట్టి తప్పుడు మాటలు కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేస్తూ ఉందో దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది ఏంటి? ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్ కాలేదా? 20 మంది విద్యార్థులు చనిపోలేదా? 2024లో హర్యానాలో మీ నాయకత్వంలో ఉన్న అక్కడ పేపర్ లీకేజ్ కాలేదా? అక్కడ లీకేజ్ అనేటి వాళ్ళు ఏం శిక్షించారు? ఈరోజు రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కోట అనేటువంటిది భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ మాఫియాకు కేంద్రం. అలాంటి చోట పేపర్ లీకేజ్ అయింది. ఆ పేపర్ లీకేజ్ అయిన తర్వాత మీరు పరీక్షను మళ్ళీ నిర్వహించాం, విమానాల్లోంటి పత్రాలు తీసుకొని వచ్చాం కాదు. ఇక్కడ కావాల్సింది 23 లక్షల మంది విద్యార్థుల యొక్క మానసిక స్థితి, ఆ కుటుంబాల తల్లిదండ్రుల యొక్క స్థితి ఈరోజు ఎడ్యుకేషన్ మాఫియా ర్యాంకుల పేరుతో ఎంత పెద్ద ఎత్తున కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మీ చేతిలోకి తీసుకొని పోయి పదే నీట్ పరీక్ష, నాట్ ఓన్లీ నీట్ పరీక్ష, ఈరోజు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ప్యాటర్న్ లీక్ అయింది. దాని తర్వాత టెట్ మహారాష్ట్రలో లీక్ అయింది. 2 సార్లు నీట్ ఇప్పటికి లీక్ అయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దాదాపు 150 పరీక్షలు, చిన్న పెద్ద పరీక్షలు పేపర్ లీక్ అయినాయి. విద్యాశాఖ మంత్రి మీరు, అదే విద్యాశాఖ మంత్రి 1997లో మీరు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో మీరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఆ రోజు బాగుంది, ఈరోజు బాగలేదా? ఆ రోజు మిమ్మల్ని కమ్యూనిస్టులు ప్రేరేపించారా పోయి అక్కడ కొట్లాడమని? మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నాం. కొంతమంది యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది బీజేపీ వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి అలాంటి వాళ్ళు కొంత వేరే పద్ధతుల్లో ఈ మూమెంట్కు రకరకాలు ఏదైనా ఒక ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుందంటే అమెరికా నుండి వచ్చారు, అమెరికా నుంచి ఫండింగ్ వచ్చి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారని చెప్పేసి కొంతమంది బత్తాయి యూనివర్సిటీ గ్యాంగ్ ఒకటి తలకాయ లేకున్నటువంటి గ్యాంగ్ మాటది. మీకంటే బత్తాయి గాళ్ళు, మీకంటే అమెరికాకు ఏజెంట్లు ఎవరున్నారు రవి? కాబట్టి అక్కడ జరిగే ఉద్యమం జన్యులతో కూడుకున్నటువంటిది. ఇది ఎందుకు జరిగింది అని చెప్పేటువంటి మాట పక్కన పెట్టి దీనికి ఎర్రోళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు అని చెప్పి కొన్ని కులపు ఛానళ్ళు వచ్చేసి కుళ్ళునంతా కూడా వెదజల్లడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. శాంతియుతపతులు ఆందోళన చేస్తూ ఉంటే మహిళలుగా ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబర్స్గా లాఠీలు తీసుకొని చెప్పకూడనటువంటి చోట లాఠీలతో పెడతా ఉంటే సిగ్గు లేకుండా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి సిగ్గు లేదా? మీరు మహిళలు కాదా అని అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి ఆ మూమెంటు ఇంకా బ్లోప్ కావాలి, దేశమంతా కూడా బ్లోప్ కావాలి. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కాలంగా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేటువంటి విధానం ఈరోజు జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఆరావళి పర్వతాలు కొడితే ఎవరు అడగడానికి లేదు, లేకపోతే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టుకొని పోతే ఎవడు అడగడానికి లేదు, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు నిరాకరిస్తే ఎవడు అడగడానికి లేదు, ఆదివాసులు అడవుల నుంచి ఖాళీ చేస్తే ఎవడు అడగడానికి లేదు, గిరిజనులు దళితుల పైన దాడులు చేస్తే ఎవరు అడగడానికి లేదు, మహిళల పైన దాడులు చేస్తే ఎవరు అడగడానికి లేదు.
మీరు చెప్పేటువంటి అబద్ధాలు వండి వార్చి వడ్డించి కొన్ని పత్రికలు శ్రీశ్రీ గారు చెప్పినట్లు పెట్టుబడికి కట్టుకథకు పుట్టినటువంటి ఈ విష పుత్రికలు, ఈ పత్రికలని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, అది ఈరోజు అక్షరాలా నిజమవుతోంది. నిజంగా ప్రజా గొంతుకు మీరు వాయిస్ ఇచ్చేటట్టయితే వాస్తవాలు చెప్పండి, పొరపాట్లు జరిగితే చీల్చి చెండాడండి. అంతేగాని ఉద్యమం పైన అవాకులు చవాకులు పేల్చి అందులోంటి వేరే వాళ్ళు దూరారు, ఇంకొకరు వచ్చారు, దీనికి పక్క ఇట్లా అని చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ దశ దాటిపోయింది. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాల్సిందే. అదృష్టవశాత్తు నెహ్రూ గారు లేరు దేశంలో, లేకపోతే ఈ పేపర్ లీకేజీలకు కూడా నెహ్రూ గారే కారణం అని చెప్పి తప్పించుకునే బాపతు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. మీరే కదా 12 ఏళ్ళ ఉంటే ఈ దేశాన్ని వెళ్తుంది మీరే కదా. కాబట్టి మీరు చూడాలి తప్ప మీరు బాధ్యత లేదు. మీ ప్రధానమంత్రి గారు అడ్రస్ నిన్నలా తగుదనమ్మా అని చెప్పేసి ముసలక నీరు గాడ్చుకుంటే అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి సెల్ఫీ వీడియో తీసి ఒకటి పంపించాడు. పిలు, మీకు గుండెకాయలు ఉంటే పిలు, ఈ దేశ మీడియాను ఎదుర్కోవాలనుకుంటే నీ గోధి మీడియాతో పాటు మిగతా మీడియా కూడా వస్తుంది, పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ దేశానికి సందేశమే మీకు చేతనైతే ఆ పని చేయలేరు. కానీ వేరే ఇవన్నీ సులభం కదా, డబ్బులు ఇచ్చి ఏది ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ముందు ఈడీ తర్వాత సిబిఐ మరొకటి వేసి ఆ కంపెనీల పైన దాడులు చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు కట్టలు తీసుకొని వచ్చి ఆ డబ్బు కట్టలతో మండలానికి ఒకడు, గ్రామానికి ఒకడు 10,000, 15,000, 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి బత్తాయి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళతో దేశంలో ఒక ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇక్కడ భయపడే వాళ్ళు, దడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు యూత్లో ఆ అవేర్నెస్ వచ్చింది. దాన్ని ఆపడం నీ తరం, నా తరం, ఎవరి తరం కాదు.